హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మోహన్ లాల్ గారు నటించిన అత్తుడారం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం మామ. నేనైతే థియేటర్లో మిస్ అయ్యాను. తెలుగులో వచ్చినప్పుడు కూడా చూడడానికి కుదరలేదు భయ్యా నాకు. అప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు. సరే ఓటీటీకి వచ్చాక చూద్దాంలని అయితే వెయిట్ చేసా. అప్పటికే సినిమా సూపర్ హిట్ అయితే అయిపోయింది. రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ తో జియో హాట్‌స్టార్ లోకి అయితే రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో బెంజ్ అయితే తనకు ఒక అంబాసిడర్ కార్ అయితే ఉంటుంది అనమాట. తనకు అంబాసిడర్ కార్ అన్న తన ఫ్యామిలీ అన్న చాలా ఇష్టం. రెండింటినీ కూడా చాలా ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళ లైఫ్ లోకి పోలీసుల వాళ్ళు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు మామ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్యా. కానీ సూపర్ అని అయితే చెప్పను, నేను బాగుంది అంతే. నాకు టైం పాస్ అయింది. త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేశాను. అలా అని చెప్పేసి మరి ఎలాంటి మూవీస్ నేను చూడలేదు, అస్సలు ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది అని అయితే మాత్రం చెప్పలేను. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ మ్యాన్ ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసి తన లైఫ్ లో వచ్చే టర్న్స్ ని చాలా బాగా చూపించి ఆ సెకండ్ హాఫ్ అంతటిని కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా నాకు బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నవి సెకండ్ హాఫ్ లో గట్టిగా పెట్టుకుంటారు భయ్య. స్టోరీ సెటప్ కి చాలా టైం తీసుకుంటారు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అయితే నడుస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు అండ్ మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. వీటి పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ రైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి భయ్య. క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ ఆ రైటింగ్స్ కూడా బాగుంటాయి. కొన్ని ట్విస్టులు కూడా ప్లాన్ చేసుకున్నారు అక్కడక్కడ, పర్లేదు అనిపించింది నాకు. మెయిన్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే మోహన్ లాల్ గారు అని చెప్పాలి. ఆయన పర్ఫార్మెన్స్ అయితే ప్యాక్ ఆడేహారు భయ్య. త్రూ అవుట్ ద మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక టైప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా చాలా బాగా పోర్ట్రే చేస్తారు అది. బట్ వన్స్ సెకండ్ హాఫ్ ఆ ప్లాట్ కాన్ఫ్లిక్ట్ ఇదంతా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఒక టిపికల్ మోహన్ లాల్ గారిని అయితే చూస్తారు మీరు. చాలా బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్ అయితే. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ బాగా స్టాండ్ అవుట్ అవుతారు మీకు మూవీ మొత్తంలో కూడా. ఆయన సైడ్ క్యారెక్టర్స్ పరంగా కానీ సపోర్టింగ్ రోల్స్ కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది సినిమా అంతా కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సెటిల్డ్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. వీటి పరంగా నాకైతే మూవీ బాగా వర్కౌట్ అయింది, నచ్చింది నాకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెటప్ కి ఫస్ట్ హాఫ్ అంతా తీసేసుకుంటారు. స్టోరీ సెటప్ చేయడానికి కాన్ఫ్లిక్ట్ లోకి తీసుకెళ్ళడానికి మీకు 1 hour పైనే పెట్టేస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా అయిపోద్ది. వన్స్ కాన్ఫ్లిక్ట్ లో తీసుకెళ్ళాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. నాకు అంత టైం తీసుకోవడం నచ్చలేదు నాకు. అంటే కొంచెం ఓపిక కావాలి భయ్య. మీ పేషెన్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది మూవీ అన్నది. ఆ డ్రామా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. క్రైమ్ మిస్టరీ అయితే ఉంటుంది, అదంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా నడుస్తుంది. దానికి మీకైతే ఓపిక కావాలి. ఇన్ కేస్ మీకు ఆ పేషెన్స్ లేకపోతే కనుక ఇబ్బంది పడతారు భయ్య. అండ్ వన్స్ కాన్ఫ్లిక్ట్ వెళ్ళిన తర్వాత అదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. సెకండ్ హాఫ్ అంతా కూడా బాగుంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రివీల్ అయ్యి కొన్ని ట్రూత్స్ అన్ని బయట పడిన తర్వాత ప్రెడిక్టబుల్ అయితే అయిపోయింది భయ్య. నాకు క్లైమాక్స్ వరకు ప్రెడిక్టబుల్ అయిపోయింది. లాస్ట్ ½ hour ఆఫ్ ద మూవీ అంతా కూడా నాకు ప్రెడిక్టబుల్ గానే అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ గా సూపర్ గా అయితే అనిపించలేదు నాకు. అదే బిగ్ మైనస్ అనిపించింది నాకు. అది కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండి రైటింగ్స్ ఇంకా బాగుంటే ఇంకా సూపర్ గా అనిపిస్తుంది నాకు. అందువల్ల మూవీ బాగుంది కానీ సూపర్ కాదు అని అయితే అంటున్నాను నేను. ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి నాకు, బట్ అన్ని చెప్పుకుంటూ కూర్చోలేము. ఇంకా ఎలాగో బాగుంది అన్నాను కాబట్టి ఒకసారి చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. జియో హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.